హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా. సో మొత్తానికి శివాజీ గారు మాట్లాడిన మాటలు పక్కన పెడితే అది ఎంత దుమారమైందో, లేకపోతే నిజంగా ఆడవాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయో, లేకపోతే అది ఏం జరిగిందో ఇవన్నీ పక్కన పెడితే, ఈ ఎపిసోడ్ అన్నీ పక్కన పెడితే, నిజంగా నా అన్వేషణ అనే ఒక వ్యక్తి రీసెంట్గా మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వీడియోస్ నిజంగా ఎంత గుబుత్సాకరంగా ఉన్నాయంటే, ఎంత వరెస్ట్గా ఉన్నాయంటే, నిజంగా సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. నిజం ట్రూ. ఒక్కసారి ఆయన రీసెంట్‌గా చేసిన ఈ వాటర్ మిలన్ వీడియో చూడండి. ఎంత వరెస్ట్. అసలు దేనితో కంపేర్ చేస్తున్నావురా నాయనా అన్నట్టున్నాయి. నిజంగా సోషల్ మీడియాలో నిజంగా ఆయనన్న కామెంట్స్ చూసుకున్నాడో లేదో ఒక్కసారి ఆయన చూసుకుంటే నిజంగా ఆయనకి తెలుస్తుంది. అసలు ఏంటి ఆయన ఏం వీడియో చేశాడు, ఏం మాట్లాడాడు అని చెప్పేసి. సీతాదేవి గురించి మాట్లాడతాడు, ద్రౌపది గురించి మాట్లాడతారు. ఆ సీతాదేవి, ద్రౌపది ఏం డ్రెస్సులు, ఏం టీషర్ట్లు వేసుకున్నారని వాళ్ళకి రేపులు జరిగాయని మాట్లాడతాడు. అంటే కొంచెమన్నా సెన్స్ ఉండి మాట్లాడా, లేకపోతే ఇంకేదన్నా సెన్స్ లేకుండా మాట్లాడా, ఇంకేదో సెన్స్లో ఉండి మాట్లాడా అన్నది నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. నిజంగా ఆయన రీసెంట్గా బెట్టింగ్ మీద చేసిన పోరాటంతో నిజంగా తోపు అనిపించింది. నిజంగా తోపు అనుకున్నాను నేను. అసలు సమాజంలో ఒక పెద్ద భూతంలా ఉండింది అసలు ఈ బెట్టింగ్ అనేది. మొత్తం యూత్ని మొత్తం చెడుదొబ్బుతుంది, లేకపోతే ఒక ఒక అతిపెద్ద వైరస్లా వ్యాపించింది. అలాంటి బెట్టింగ్ మీద ఆయన పోరాటం చేశాడు, అందులో సక్సెస్ అయ్యాడు, అందులో హీరో కూడా అయ్యాడు ఆయన. నిజంగా ఆ విషయంలో ఆయన తోపు అనుకున్నా. ఇంకా చాలా అంశాల గురించి ఆయన గాంధీజీ గురించి వీడియోలు చేశాడు. సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఇంకా అనేక విషయాల గురించి ఆయన వీడియోలు చేస్తూ ఉన్నప్పుడు ఓకే, వెల్ అండ్ గుడ్ కదా అనుకున్నా. బట్ రీసెంట్గా వీడియో చూసిన తర్వాత ఆ వాటర్ మిలను, ఆ దోసకాయ అవి పెట్టుకొని ఆ కంపేర్ చేస్తూ బాయ్స్ పార్ట్స్ సంబంధించి, గర్ల్స్ పార్ట్స్ సంబంధించి వీడియో కంపేర్ చేస్తూ గుబుత్సాకరంగా ఒక వీడియో చేశాడు. గరికపాటి గారి గురించి కూడా ఈడు మాట్లాడతాడు. కంప్లీట్ ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా అన్వేషణ రీసెంట్గా చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయాన్ని కూడా డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంకా స్టిల్ సపోర్ట్ చేయాలనుకుంటే, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, శివాజీ గారు ఒక ఇంటెన్షన్ తోటి ఒక మాట అన్నారు. ఏది మన సంస్కృతిని కొంచెం కాపాడుకుందాము. ఈ హీరోయిన్లు ముఖ్యంగా ఆడియో ఫంక్షన్లకు వచ్చినప్పుడు నిండుగా బట్టలు కప్పుకొని రండమ్మా అన్నాడు. దాని తర్వాత ఒక రాంగ్ వర్డ్ యూజ్ చేశాడు. అది కంప్లీట్గా నేను కూడా అగ్రి చేశాను. ఆ విషయంలో శివాజీ గారిది 100% తప్పు. సామాన్లు అనే వర్డ్ ఏదైతే వాడాడో ఆ వర్డ్ వాడడం నిజంగా తప్పు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్లు అనే వర్డ్కి చాలా డబుల్ మీనింగ్ చాలా మారిపోయింది అసలు. సో ఆయన మాట్లాడిన దాంట్లో ఫస్ట్ ఆయన రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. దాని తర్వాత అది తప్పు అని చెప్పేసి ఆయన క్షమాపణ కోరుతూ వీడియో కూడా చేశాడు. సో అంతటితో ఆగకుండా ఆఖరికి స్టిల్ ఇంకా ఈ ఉమెన్ రైట్స్ కమిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చి కూడా మళ్ళీ దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి దాని తర్వాత కూడా మళ్ళీ మరొకసారి క్షమాపణ అడిగారు ఆయన. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటే ఈ మధ్యలో ఈ నాన్ వేసిన అసలు ఈయన గులేంటో నాకు అర్థం కాలే నిజంగా. అసలు ఈయన అంటే కంప్లీట్ వీడియోస్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. కంప్లీట్గా ఒకసారి ఆయన వీడియోస్ చూస్తే మొత్తం బట్టలేని అమ్మాయిలతోనేగా తిరుగుతున్నాడు. ఓకే, నాకు తెలిసి అక్కడ అబ్జెక్షన్ వచ్చి ఉంటుంది ఆయనకి. ఏది నిండుగా బట్టలు కప్పుకో అని శివాజీ గారు చెప్పారు కదా, అక్కడ ఆయనకు అబ్జెక్షన్ వచ్చింటే ఓకే, నిండుగా కప్పుకుంటే నా వ్యూస్ రావు, నేను అలాగే అసలు అమ్మాయిలతో బికినీల్లో బీచ్లో తిరుగుతున్నాను, ఈయనేంటి ఇలా నిండుగా కప్పుకో అంటున్నాడు, నిండుగా కప్పుకుంటే నాకు వ్యూస్ రావు కదా అని అదొక బాధ ఏమో అయింది. అసలు ఈయన స్థాయి ఏంటి, గరికపాటి గారి స్థాయి ఏంటి అసలు? ఏ యూట్యూబ్లో ఫాలోయర్స్ మిలియన్స్లో ఫాలోయర్స్ వచ్చేస్తే, లేకపోతే మిలియన్స్లో లైక్లో లేకపోతే వ్యూస్ వచ్చేస్తే తోపు అయిపోతారా? గరికపాటి గారిది కోసా అంటారా? ఏం మాట్లాడుతున్నాడు? సెన్స్ ఉందా అసలు? గరికపాటి కాలి గోటికి కూడా సరిపోం మనలాంటోళ్ళు. ఆయన చెప్పే ప్రవచనాలు ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తాయి తెలుసా మీకు అసలు? మీరు చెప్పే బూతు ప్రవర్చనాలు కాదు ఆయన చెప్పేది.
సమాజం మొత్తం మారాలని కోరుకునే వ్యక్తి గరికపాటి గారు. కొన్ని లక్షల మంది హిందువులు ఆయన్ని ఆరాధిస్తారు, ఫాలో అవుతారు. ఆయన చెప్పిన మాటలు అంత పవర్ఫుల్గా ఉంటాయి. ఇలా బూతు వీడియోలు, బూతు మాటలు ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. అవును, పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉంది? గరికపాటి గారు చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉంది? నిండుగా కప్పుకోమండమే తప్ప. ఆయనది కోస్తా అంటాడు. ఒక్కసారి నిజంగా ఇండియాకి వచ్చి ఒకసారి గరికపాటి గారిని టచ్ చేయండి. అసలు కోయడంగా దగ్గరలో అయినా, దగ్గర నుంచి అయినా ఆయన దగ్గరికి వెళ్ళండి. మీకు అంత దమ్ముంటే, నిజంగా గరికపాటి గారిని కోసే దమ్ముంటే ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఎక్కడ, మీరెక్కడ? మన నెక్స్ట్ భావి తరాలకు దిక్సూచిగా మాట్లాడే మాటలు ఆయనవి. భావి తరాలు బూతు వైపు తీసుకెళ్లే వీడియోలు, మాటలు మీవి. రెండు అసలు డిఫరెంట్ వరల్డ్స్ ఇవి. ఆయన్ని పట్టుకొని కోస్తా అంటారు. ఏం మాటలు ఇవి? శివాజీ గారిని వాడు వీడు అంటారు. ఆయన శివాజీ గారి ముందు నిజంగా నాన్ వెజ్ని ఎవడు మొన్న వచ్చాడు. ఏదో యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి ఏదో ఒక 15 దేశాలు తిరగంగానే తెగ తోపు అయిపోయాడు అసలు. అందులోని ఈ బెట్టింగ్ యాప్స్ బయటికి తీసుకొచ్చి దాన్ని నేనే మొత్తం భుజాన్ని మోసుకొని దాని అంతానికి నేనే కారణం అని చెప్పేసి ఆయన తెగ పొంగిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అసలు సీతాదేవి, అసలు కొన్ని కోట్లాది హిందువులు ఆరాధించే సీతాదేవి గురించి, ద్రౌపది గురించి నీచంగా రేపులు జరిగాయా? ఎవడ్రా నీకు పురాణాలు నేర్పించింది అంటున్నారు సోషల్ మీడియాలో. నేను కాదు మరి. రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్ళి టచ్ కూడా చేయలేకపోయాడు. అది పురాణం, తెలుసుకో. రామాయణం. రేపులు జరగలేదు అక్కడ. ద్రౌపది గారిని ధర్మరాజు ఆ జూదంలో ఓడినా సరే ఆమె అడవి బాట పట్టింది తప్ప ఎక్కడే కానీ ఈ రేపులు అనేవి జరగలేదు ఆమె మీద. చీరలాగే ఆ ఎపిసోడ్లో శ్రీకృష్ణుడు వచ్చి కాపాడాడు. ఎక్కడే కానీ ఈ రేపులు జరగలేదు. ఏం మాట్లాడుతున్నాడు అసలు? నిజంగా ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, కొంచెం ఫేమ్ రాగానే మేమే పెద్ద మేధావులము, మాకే కంప్లీట్ అన్నీ తెలుసు, ఇక మేము చెప్పిందే వేదం అన్నట్టు మాట్లాడతారు. కొంచెం కూడా మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాము, అది మనం మాట్లాడే మాటలు నిజంగా ఆ పక్క వాళ్ళు ఏ రకంగా తీసుకుంటారని కొంచెం కూడా ఆలోచన, ఆ సెన్స్ అనేది ఉండదు నిజంగా. ఇప్పుడు ఆ వాటర్ మిలను అవి 2 ఫ్రూట్స్ తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఏమంటాడు, బాయ్స్కి గాలి ఆడుతుంది కాబట్టి వాళ్ళు షార్ట్లు పొట్టి బట్టలు వేసుకోవాలి, లేకపోతే గర్ల్స్కి గాలి ఆడదు. ఏం మాటలు? ఎక్కడిగా ఏం మాటలు అవి? ఏం గాలి ఆడాలి? ఇప్పుడు సౌదీ అరేబియన్ ఎప్పుడు చెప్తూ ఉంటావుగా, సౌదీ లాంటి కఠినమైన శిక్షలు మన ఇండియాలో రావాలి అని చెప్పేసి. మరి సౌదీలో ఇట్లే బట్టలు ఇప్పుకొని తిరుగుతారా? అడ్డంగా నరికేస్తారు అక్కడ. అదే కదా ఇక్కడ కూడా కావాలంటుంది శివాజీ గారు, గరికపాటి గారు, లేకపోతే ఇంకొకరు మన పెద్దవాళ్ళందరూ ఇదే కదా చెప్పేది. నిండుగా బట్టలు కప్పుకోండి అన్నారు. దాంట్లో తప్పేముంది? దాన్ని పెద్ద రామాయణం తీసి అసలు దాన్ని రాద్ధాంతం చేసి ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు సభ్య సమాజానికి. లేదు, ఇష్టం వచ్చినట్లు బట్టలు వేసుకొని తిరగరా రాయరా. ఎవరు తిరగొద్దన్నారు? నువ్వు ఆల్రెడీ బట్టలు లేకుండా ఆ బికినీలో వీడియోలే చేస్తున్నావు కదా. ఎవరు కాదన్నారు చెప్పండి? ఇంకేదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అసలు ఎంత గుబుత్సాకరా. వాటర్ మిలన్లోకి కాయ పెడతావా? కాయ పెట్టి చూపెడతావా? అంటే ఏం మెసేజ్ అది? ఆ వాటర్ మిలన్ హోల్ పెట్టి దాంట్లో ఆ కాయ పెట్టి చూపించడం అంటే ఎంత పెద్ద బూత్ అది. ఆలోచించావా వీడియో చేసే ముందు? యోని అంటావు, లేకపోతే మన మగాళ్ళు ఉండే పార్ట్స్ అంటావు. ఏం మాట్లాడుతున్నాడో ఆ వీడియోలో ఆయనకే అర్థం కాదు. నిజంగా మొన్నటి వరకు మంచి రెస్పెక్ట్ ఉండే నాన్ వెజ్ మీద. ఈ ఒక్క దెబ్బతోటి ఆ రెస్పెక్ట్ కాస్త నిజంగా అసలు ఇక కంప్లీట్ నేను ఇంత జీరో నాలెడ్జ్ పర్సన్ ఏంట్రా బాబు అనిపించింది. నిజంగా వరెస్ట్ థింకింగ్ ఆయన చేస్తుంది. ఈ అంశం మీద అయితే నిజంగా నాన్ వెజ్ కంప్లీట్గా వ్యతిరేకిస్తాను నేనైతే. మిగతా విషయాల్లో నేను కంప్లీట్ సపోర్ట్ ఇస్తాను, కానీ ఈ అంశంలో అయితే కంప్లీట్గా నేను వ్యతిరేకిస్తాను. గరికపాటి గారి స్థాయి కాదు, శివాజీ గారి స్థాయి కాదు. అసలు ఈ అంశం గురించి మాట్లాడే హక్కు నిజంగా నాన్ వెజ్ నాకు లేదు.
ఎందుకో మరి గెలుక్కొని మరి వాసన చూస్తున్నాడు. ఒక్కసారి నాన్ వేసిన బ్రో నీకు వచ్చే కామెంట్స్ ఒకసారి చూసుకో బ్రో. కింద కామెంట్స్ వస్తాయి కదా, ఒకసారి అది చదువు. నీకు పాజిటివ్గా వస్తున్నాయి, నెగిటివ్గా వస్తున్నాయి, ఒకసారి సోషల్ మీడియాలో చూడు. చూస్తే నీకే అర్థమవుతుంది. ఇప్పటికైనా ఇలాంటివి మానేయి బ్రో. నిజంగా వాళ్ళు చెప్పింది పెడార్థాలు తీసుకోకూడదు. దాన్ని ఆయన ఇంటెన్షన్ ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఎస్, ఒక వర్డ్ వాడాడు సామాన్లు అని, దానికి ఆల్రెడీ సారీ చెప్పేశాడు, అంతటితో అయిపోయింది కదా. ఇంకొకటి, ఇప్పుడు ఆయన మాట్లాడిన దాని మీదే మీరు ఇంతలా విరుచకపడుతున్నారు కదా. ఇండియాలో మన ఎన్ని రేపులు జరుగుతున్నాయి? ఇండియాలో ఎందుకు, మన తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, రోజుకు సగటున ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఎప్పుడైనా దేని గురించి అయినా మాట్లాడావా? ఇవంటే కేవలం మాటలే. శివాజీ గారు మాట్లాడను, లేకపోతే గరికపాటి గారు మాట్లాడు, ఇంకొకరు మాట్లాడు, కేవలం మాటలే. కానీ చేతల్లో చాలా గాయత్యాలు జరుగుతున్నాయి అమ్మాయిలకి. వాటి మీద ఏ ఒక్క రోజన్నా ఒక్క అంశం గురించన్నా నువ్వు మాట్లాడావా? సపోర్ట్ చేస్తూ మాట్లాడావా? సపోర్ట్ చేస్తూ వీడియోలు చేసావా? లేదు. అట్లాంటివి ఎందుకు చేస్తావు? ఓ ఇలాంటి ఎవరన్నా దొరికితే నేను ఎక్కడో ఫారిన్లో ఉంటారు, నన్ను ఏమి ఈకలేరులే అని చెప్పేసి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం. కరెక్ట్ కాదు బ్రో. అది నిజంగా కరెక్ట్ కాదు. కొంచెం రియలైజ్ అవ్వు. సో ఇది వీడియో అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.